అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్య భాగములో బాప్తిసమిచ్చి యోహాను చిట్ట చివరి సాక్ష్యం మనం చదువుకున్న వాక్యంలో చూస్తాం. ప్రభువారి యొక్క స్థానమును పరలోకములో మరియు ఆయన అధికారం గూర్చి ఇతను చెప్పడం చూస్తున్నాం. యోహాను బాప్తిసం కన్నా, యూదుల యొక్క ఆచారాల కన్నా ప్రభువారు ఆయన పరిచర్య గొప్పది. అంతేకాక మన జీవితంలో మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. చూడవలసినవి చూడాలి. అంటే ప్రభు వైపు చూసి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు, అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అలాగే ప్రభువును గురించి సాక్ష్యం కూడా ఇవ్వాలి. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను చేసింది ఇదే కదా. విశ్వసించిన తాను ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన సాక్ష్యం బాప్తిసం కాదు, మారు మనసు పొందండి అని. భక్తి కాదు, క్రియలు చెయ్యండి అని. వేషధారణ కాదు, యథార్థంగా ఉండండి అని. అన్యులుగా కాదు, ఆత్మశుద్ధి కలిగి ఉండండి అని. ఆయన చేత మనం పంపబడ్డామని, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందని, మనము ప్రభువునందు విశ్వసించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటామని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మనం ఆలోచించి మన అవిశ్వాసాన్ని విడిచి ప్రభువునందు విశ్వసించి నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాట విని విధేయత చూపించి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువిచ్చే నిత్యజీవం పొందుకుని పరలోకానికి చేర్చబడాలి. లేఖనము ఇలా మాట్లాడుతుంది. ఆ అజ్ఞానకాలమందు దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ రక్షణ, మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఆయన తన రాకడను ఆలస్యం చేయటానికి కూడా అందరూ రక్షింపబడాలని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. నిత్యజీవం కొరకు సిద్ధపడదాం. అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ఏకీభవించండి నాతో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మేము నిత్య రాజ్యమునకు వారసులగునట్లుగా మీ యందు విశ్వాసమును మేము విధేయులమై మిమ్మల్ని అంగీకరించి మీరిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ భూమి మీద మీ కొరకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి వివాహాలు అయ్యి
గర్భం లేని వారికి గర్భఫలము మీరిచ్చి, మీరు గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతినిచ్చి, ప్రసూతైన తల్లిబిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల ప్రతి అవసరతలో కలిగినంతటిని దీవించమని మా ప్రార్థన విని సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.